ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచే వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి సంగీత దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలాస చిత్రం నుండి నటుడుగాను తన సత్తాను చాటుకున్నాడు. తను నటించి సమర్పకుడుగా వ్యవహరిస్తున్న గేదెల రాజు సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. రఘు తన కెరీర్లో ఎంతో కాలంగా మాకంటే ఆల్మోస్ట్ మాకన్నా సీనియరు తను వచ్చి తను ఆర్టిస్ట్గా ట్రై చేశాడు, హీరోగా ట్రై చేశాడు, మ్యూజిషియన్గా సక్సెస్ అయ్యాడు, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు, ఎన్నో మంచి సింగర్గా సక్సెస్ అయ్యాడు. మొత్తం పరిశ్రమలో అందరికీ ఒక మంచి స్నేహితుడిగా అందరినీ సంపాదించుకున్నాడు. తను సోలో హీరోగా చేయాలన్న ఒక కళ ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి డేట్ దొరికింది. థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇది మైత్రి మూవీస్ సంస్థకి వాళ్ళకి నచ్చటం, వాళ్ళు రిలీజ్ చేయటమే ఈ సినిమాకి మొదటి విజయం. రఘుకి చాలా పెద్ద పేరు రావాలని తను నిజంగా చాలా ఆశపడ్డాడు. ఎంతో కాలంగా హీరో అవ్వాలని. ఇంతకాలానికి తన క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టి తను ఎంతో ప్యాషన్గా చేసిన సినిమా ఇది. తనకి మంచి పేరు రావాలి, అలాగే చైతన్య పెద్ద డైరెక్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామందికి ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అలాగే మీ అందరికీ ఇక్కడ అదే పాత్రలో మీరు స్టేజ్ మీదకి వచ్చారు. సో మీరు మేకప్ తీసిన గుర్తుపట్టాలి. రేపొద్దున మీకు అన్యాయం చేశాడు రఘు, గుర్తుపట్టనివ్వకుండా చేశాడు రఘు. సో మీకు గుర్తుపట్టడమే కాదు, గుర్తింపు కూడా రావాలి మీ అందరికీ. అలాగే డైరెక్టర్కి చాలా పెద్ద కెరీర్ అవ్వాలి సినిమా. తన కెరియర్లో మంచి నాంది గేదెల రాజు డైరెక్టర్ అనే ఇదొక విజిటింగ్ కార్డ్ అవ్వాలి. దీనికి మించి మా రఘుకి తను రేపొద్దున ఈ సినిమాతోటి 10 సినిమాల్లో తను, ఎందుకంటే నాకు చాలా క్యారెక్టర్స్ కనపడ్డాయి అతను చూస్తుంటే, షేడ్స్. అన్ని సినిమాల్లో తను మ్యూజిక్ డైరెక్టర్గా కన్నా ఆర్టిస్ట్గా తను ఎక్కువ బిజీ అవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఇందులో ఉన్న ప్రతి వాళ్ళకి పేరు తీసుకురావాలని. ప్రేక్షకులు కూడా ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ కంటెంట్. చిన్న పెద్ద అని చూడదు, మంచి సినిమా అని మాత్రమే ఉంటుంది, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. ఈ సినిమాని, ఈ కంటెంట్ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ సినిమా మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తున్నందుకు మిత్రులు, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్కి, మైత్రి ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ టీం తరఫున. అండ్ ఈ సినిమా మంచిగా థియేటర్లో మంచి టైంలో వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్ పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్న టైంలో వస్తుంది. సో డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచిగా డబ్బులు తేవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు, ఎలాగూ రఘు కుంచే గారు యాజ్ ఎ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అదరగొట్టేశారు. ఇప్పుడు యాక్టింగ్లో కూడా వీళ్ళందరూ ఇవాళ గెటప్స్తో రావటం చాలా బాగుండింది. కోన గారు చెప్పినట్టు ఆ పాత్రలకి గుర్తింపు రెండు ఈ స్టేజ్ నుంచే మొదలైపోయాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ. ఆడియన్స్ని నేను కోరుకునేది ఏంటి అంటే, వీళ్ళందరూ ఈరోజు మీ మన్ననలు పొందడానికి మీ ముందుకి ఎలా వచ్చారు. సో ఎల్లుండి అంటే 24వ తారీఖునే మన సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ వచ్చి మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గేదెల రాజుకి, ఎందుకంటే నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంట్రా అంటే గేదెల రాజుగా రఘు కుంచే గారిని తీసుకోవడం. సో ఎప్పుడైతే నేను తీసుకున్నామో ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ఈ సినిమా కోసం ఏం చేశారు అన్నది, ఆయన ఉన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, ఆయన ఏం చేశారు అన్నది మా టీంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే కాకినాడ నుంచి వచ్చి సో ఏదో నమ్మకాలతో నాతో పాటు వచ్చేసిన టీం అందరికీ ఈయన నిజంగానే అన్నయ్యగా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సత్య అండి. మాది చిన్న ఊరు మల్లవరం అనే గ్రామం. అందులో నేను పిహెచ్సిలో ఒక నర్స్గా అండ్ ఫ్రీగా పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాను. చాలా చిన్న ఊరు. ఒక స్ట్రాంగ్గా ఎవరి తోడు లేకుండా నిల్చోవాలి అనుకునే అమ్మాయిని నేను. ప్రతి అమ్మాయికి ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని షేర్ చేసుకోవడానికి నాన్న తర్వాత ఒక హస్బెండ్, ఫ్రెండ్
వాళ్ళే ఉంటారు. నాకు అన్నీ తోడుగా ఉంది నా విజయ్ మాత్రమే. అందరు అమ్మాయి లైఫ్లో విజయ్ ఉండాలి అంటారు కదా, నా లైఫ్లో కూడా ఒక విజయ్ ఉన్నాడు. మా లవ్ స్టోరీ చాలా ప్యూర్గా ఉంటుంది, నేచర్కి తగ్గట్టుగా ఉంటుంది, మీ అందరి లైఫ్లో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సో తప్పకుండా 24th ఏప్రిల్న మా గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమా చూడండి. నాకు చిన్నప్పుడు మా నాన్నగారు గుండెలపై పడుకోబెట్టుకుని నాకుతో కొన్ని భగవద్గీత శ్లోకాలు బట్టి పట్టించేవారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన బట్టి పట్టించిన శ్లోకాల్లో ఒక శ్లోకం నాకు చాలా ఇష్టం. హతోవా ప్రాప్తసే స్వర్గం జిత్వా వా భోక్షిసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అంటే మనం ఒక కురుక్షేత్రం అనే జీవితమైన ఒక కురుక్షేత్రం పుడుతున్నాం మనందరం కూడా. ఇక్కడ ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సిందే. గెలిచామనుకోండి రాజభోగం, ఓడిపోతే వీర స్వర్గం. ఇంతే, ఇవి రెండు ఉంటాయి మన లైఫ్లో కూడా. అలాగని మనం యుద్ధం చేయకుండా ఉంటే ఏముండదు. ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉండాలి ఇక్కడ. అలాంటి జీవితంలో సినిమా ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో ఒక పద్మవ్యూహం లాంటిది. దీనిలోనికి రావడమే కానీ పోవడం తెలియదు. ఒకళ్ళు పోయారు, బయటికి వెళ్ళి వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళు మహానుభావులు అంతే. ఇక్కడే చావో రేవో తెలుసుకుందామని అందరూ ఒక కృత నిశ్చయంతో ప్రతిరోజు ఇక్కడ యుద్ధం చేస్తూనే ఉంటారు. మరి ఈ పద్మవ్యూహంలోకి చొరబడినటువంటి అభిమన్యు లాంటి మా దర్శకుడు చైతన్య మోటూరి జయించాలని, ఈ సినిమాతో ఒక మంచి విజయాన్ని సాధించాలని వాళ్ళ తల్లిదండ్రులు అతని మీద పెట్టుకున్న ఎన్నో ఆశలు. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారండి ఒక పుస్తకం రాయొచ్చు ఈ సినిమా చేయడానికి. సో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ శుక్రవారం అతనికి ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను.